ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. విజయవాడలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు
ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్, బిసైడ్ సిపిఐ ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. సో ఏసని ముక్కలో, ఏసని బ్రెడ్లో, ఆ ఏసని బ్రెడ్ మనం విరిచామంటే, 2 ముక్కలుగా విరిచామంటే, దాంట్లో ఇంకొక ముక్కకు పేరు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 8:3 చదవండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు, Man shall not live by bread, but also live by word. మనిషి అన్నవాడు రొట్టి వల్ల మాత్రము కాదు, ఈ దేవుడు నోటిండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రొట్టికి, ఆ రొట్టిని, ఒకే రొట్టి, ఏసని రొట్టిని మనం విరిస్తే అది ఎలా కనపడుతుంది అంటే వాక్యమై కనపడుతుంది. ఈ రొట్టి ఎప్పుడు ఉందంటే ఆల్ఫా ఒమేగా, ఆది లేదు, ముగింపు లేదు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాను. అదే ఈ రొట్టె, వాక్యం అనే రొట్టె. యేసు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆమేనండి. ఇప్పుడు లేచి నిలబడిన మీరు, మీ మైండ్ ఏదో ఒక వర్డ్ మనసులో తిరుగుతుంది అనుకోండి, ఎవరు తిరుగుతున్నట్టు లెక్క. నేను చెప్పిన వాక్యం తిరిగినా ఒకటే, లేదు నేను చెప్పిన వాక్యం కాకుండా ఏదో ఒక వాగ్దానం, ఏదో ఒక ప్రవచనం, లేకపోతే ఈరోజు మార్నింగ్ మన విని ఉంటే ఆ వాక్యం, ఏదో ఒకటి దేవుని వాక్యానికి సంబంధించిన ప్రవచన వాక్యాలు నీ మైండ్లో తిరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీ మైండ్లో ఏదో ఒక వాక్యం తిరుగుతుంది. ఈ వాక్యం ఎవరంటే ఎవరో, ఈ వాక్యం నీ మైండ్లో తిరుగుతుంది ఎవరో? యేసుక్రీస్తు. ఆయన వాక్యమైన యేసుక్రీస్తు, వాగ్దానమైన యేసుక్రీస్తు, ప్రవచనమైన యేసుక్రీస్తు నీ మైండ్లో తిరుగుతున్నాడు అంటే నీ లోపల ఉన్నాడని అర్థం, నీలో ఉన్నాడని అర్థం. తిరగట్లేదా మైండ్లో? వాక్యం తిరగట్లేదా? ఏ వాక్యం మీ మైండ్కి రావట్లేదా? టచ్ అవ్వట్లేదా? ఏదో ఒక వాక్యం మీ మైండ్లో తిరుగుతూ ఉంది కదా. రక్షించబడడానికి ముందు లేదు, ఏ వాక్యం నీ మైండ్లో లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడి ప్రభులోనికి వచ్చావో, ఇప్పుడు నీ మైండ్లో దేవుని యొక్క వాక్యం మారుమరోగుతుంది. ఆ మారుమరోగే నీ మైండ్లో తిరిగేది అచ్చ యేసుక్రీస్తు, అద్భుతాలు చేసే యేసుక్రీస్తు, విడుదల ఇచ్చే యేసుక్రీస్తు, నేనే మార్గము జీవము సత్యమని చెప్పిన యేసుక్రీస్తు, నిన్ను పరలోకం చేర్చే యేసుక్రీస్తు నీ మైండ్లో వాక్య రూపంలో తిరుగుతున్నాడు. వాక్యం ద్వారా జరగని అద్భుతాలు అంటే లేదు, వాక్యం ద్వారా కలిగే విడుదల అంటూ లేదు, వాక్యం ద్వారా జరిగే స్వస్థత అంటూ లేదు. సర్వరోగ నివారణ యేసుక్రీస్తు వాక్యం. వాక్యం మనల్ని పరలోకం చేర్చే మార్గదర్శి. వాక్యాన్ని, బైబుల్ని మనం పర్సన్ కింద చూడాలి. ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని దేని కింద చూడాలి? హల్లెలూయా. జీవలేని వస్తువుల కింద, పుస్తకం కింద కాదు. ఇది గ్రంథం కాదు, ఇది నో, ఇది సాక్షాత్తుగా నా దేవుడు, నా దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడు. ఈ వాక్యమైన దేవుడు ఎవరెవరు హృదయంలో ఉందో ఆ హృదయంలో వాక్యం కాదు, సాక్షాత్తుగా యేసుక్రీస్తే వారిలో ఉన్నాడు. జీవం పోసే యేసుక్రీస్తు,
విడుదల ఇచ్చే యేసుక్రీస్తు, అద్భుతాలు చేసే యేసుక్రీస్తు, రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు, ఆశీర్వాదాలు ఇచ్చే యేసుక్రీస్తు, అభిషేకించే యేసుక్రీస్తు వారిలో ఉన్నాడని లెక్క. మూడవది రొట్టె, మూడవది ముక్క, బ్రెడ్ ఒక్కటే. మనం ఒక్క బ్రెడ్ గురించే మాట్లాడుతున్నాం, ఆ బ్రెడ్లో ఉన్న భాగాల గురించి మాట్లాడుతున్నాం. అది విరిచినప్పుడు మొదటిది యేసు, దేవుడని బ్రెడ్ను మనం విరిస్తే యేసు. రెండవది వాక్. మూడవది ఏంటి చెప్పనా? లూకాసు వార్త 11:13 యేసు ప్రభు అద్భుతమైన ఒక హోమానంతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలు రొట్టిని అడిగితే మీరు రాళ్ళని ఇస్తారా అంటూ గుడ్డు అంటున్నాడు. గుడ్డును అడిగితే తేలుని ఇస్తారా? తర్వాత చేపను అడిగితే పాముని ఇస్తారా? చెడ్డవారుగా ఉన్న మీరు మీ పిల్లలకు మంచి ఇవ్వదలంచినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మీకు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను కాదా? ఇక్కడ యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మను తీసుకుని వచ్చి దేనికి పోలు చేశాడు? రొట్టికి పోలు చేశాడు. రొట్టికిని, గుడ్డుకును, చేపలకు పోలు చేశాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ రొట్టి కాబట్టి రొట్టి గురించి మనం మాట్లాడతాం. రొట్టికి పోలు చేశాడు. ఆ మూడవది ముక్క ఏంటంటే, మొదటిది యేసు అని రొట్టి, రెండవది వాక్యం అని రొట్టి, మూడవది పరిశుద్ధాత్మ అని రొట్టి. ఈ మూడు రొట్టి కలిసింది ఒక రొట్టి. ఆ రొట్టికి పేరేంటంటే పరలోక తండ్రి. కొట్టండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి పరలోక తండ్రి. పరలోక తండ్రి అనేది ఒక రొట్టి. ఆ రొట్టిని మనం మూడు భాగాలుగా విడగొడితే ఒకటేమో యేసు అనే రొట్టి, రెండవదేమో వాక్యం అనే రొట్టి, మూడవదేమో పరిశుద్ధాత్మ అనే రొట్టి. ఇప్పుడు ఇతను ప్రయాణం కొనసాగించడానికి ఎన్ని రొట్టెలు అడిగాడు? ఇప్పుడు మనం ఎన్ని రొట్టెలు చూసాం? ఒకే రొట్టెని మూడు భాగాలు అన్నాను, ఒకే టేస్ట్. ఇప్పుడు ఒక బన్ను మనం మూడు భాగాలుగా తీసిన ఆ మూడు భాగాలుగా తీసిన ఆ ముక్కలు పుల్లగా, సాల్ట్గా, కాస్త స్వీట్గా, లేకపోతే చేదుగా ఉంటుందా? ఆ రొట్టి మనం తీసుకొచ్చినప్పుడు ఆ రొట్టి స్వీట్గా ఉంటే ఆ ముక్కలు కూడా ఏమవుతాయంటే స్వీట్గానే ఉంటుంది. 3 ముక్కలు చేసినా అదే స్వీట్ వస్తాయి, 4 ముక్కలు చేసినా అదే స్వీట్ వస్తాయి. తండ్రి అనే రొట్టి 3 ముక్కలుగా విడగొట్టబడినప్పుడు దాని ఒక రంగు, దాని ఒక టేస్ట్, దానిలో ఉన్న ప్రత్యేకత స్మెల్, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అవన్నీ సేమ్ అన్నమాట. తండ్రిలో ఉన్న పవర్ అంతా వాక్యంలో ఉంది. ఆ తండ్రి వాక్యంలో ఉన్న పవర్ అంతా పరిశుద్ధాత్మలో ఉంది. వాక్యమైన తండ్రి పరిశుద్ధాత్మ ఒకటే, ఒకే క్యారెక్టర్, ఒకే అభిషేకం. హల్లెలూయా. ఒకే క్యారెక్టర్, ఒకే ప్రేమ. దేవనామానికి స్తోత్రం. రంగు మారదు, నువ్వు విరిచినంత మాత్రం మారదు. అదే స్వీట్, అదే తీపుతనం, అదే స్మెల్. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్ని రొట్టి కావాలి మన ప్రయాణం కొనసాగించడానికి? 3 రొట్టెలు కావాలి. ఇప్పుడు ఒక్క రొట్టి గురించే మాట్లాడాను. ఇంకొక రొట్టి ఏంటో చెప్తాను. ఆదిలో మానవుడిని దేవుడు చేశాడు. ఎలాగ చేశాడో తన స్వరూపమందు తన పోలిక ఎందు చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. అందుకొరకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కూడా. ఎందుకంటే తన పోలిక చెప్పున తన రూపం చెప్పున ఉన్నాడు కాబట్టి 27వ వచనం 28వ వచనం చదివితే ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమన్నాడు తెలుసా? 28వ వచనం చూడండి ఒకసారి. 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడే వారిని ఆశీర్వదించిన, ఆదామును ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చూడండి, మీరు ఫలించి, అందరూ చెప్పండి ఫలించి, అభివృద్ధి పొంది
విస్తరించి. ఎలాగ? ఏది విస్తరించి? అడవిని విస్తరింపచేయటమా? జంతువులను విస్తరింపచేయటమా? జంతువులను విస్తరించడానికి నువ్వు అవసరం లేదు, ఆదాము అవసరం లేదు. ఆల్రెడీ అవి విస్తరించుకుంటూ పోతుంది. దాంట్లో దేవుడు ఆల్రెడీ ఆ విస్తరణ పెట్టేశాడు. అవి అలాగ విస్తరించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఎవరిని చూసి విస్తరించంటున్నాడు? ఆదామును చూసి. అంటే ఏంటి మల్టిప్లికేషన్ అనేది? ఎవరిలో? నీలో ఉన్న సీడ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే మల్టిప్లికేషన్ తీసుకోవాలి, విస్తరింప చేసుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అచ్చ నువ్వు నా పోలిక నా రూపం చెప్పున నువ్వు చేయబడ్డా. రొట్టె ఆదిలో కనపడుతున్న రొట్టె తనలాంటి ఒక రొట్టెని తయారు చేసింది. ఆ రొట్టెకి పేరు ఏమని పెట్టాడంటే ఆదాము రొట్టెని పెట్టాడు. ఇప్పుడు ఆదాములో ఉన్న ఛాయ ఏ ఛాయ? దేవుని ఛాయ. ఇప్పుడు దేవుడు రొట్టె అని పిలువబడితే ఆదామును కూడా ఏమని పిలవాలి? రొట్టె అనే పిలవాలి. ఎందుకంటే ఆదాము కుక్క పోలిక చెప్పున, కోతి పోలిక చెప్పున చేయబడలేదు, అచ్చం దేవుని పోలిక చెప్పున చేయబడ్డాడు. ఆదాం చాక్లెట్ తీసుకొని ఇది రొట్టె అంటే కుదరదు. రొట్టె నుండి తీయబడింది రొట్టె అవుతాయి. అలాగే దేవుడు అనే రొట్టె నుండి ఆదాము సృష్టించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము కూడా ఏమని పిలువబడతాడు? రొట్టెనే పిలువబడతాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని అందుకొరకే దేవుడు వాక్యమై ఉన్నట్టు వాక్యంలో ఎంత పవర్ ఉందో అంత ఈక్వల్ పవర్ కాకపోయినా దానికి సాటి అయిన పవర్ మనిషి యొక్క నాలుకలో ఉంది. బైబిల్లో రాయబడి ఉంది, మనిషి యొక్క నాలుక వశం జీవం మరణం ఉంది. జీవం మరణం ఎవరి వశం ఉంది? అది దేవుడి వశం ఉంది. ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది. కానీ బైబిల్ ఏముంటుందంటే అదే జీవ మరణం ఎవరి చేతిలో ఉన్నాయంటే మనిషి యొక్క నోటి మాటలో ఉంది. కొట్టండి గట్టిగా చెప్పండి పరిచయం హల్లెలూయా. మనుషులకి ఎలాగా ఇది ట్రాన్స్ఫర్ అయింది జీవ మరణం? ఎందుకంటే ఆదాము దేవుని పోలిక చెప్పున చేయబడ్డాడు. కాబట్టి ఆ జీవ మరణానికి గురించిన అధికారం, దేవుని చేతిలో ఉన్న అధికారం ఇప్పుడు ఎవరిలో కూడా కనపడుతుంది? ఆదాములో కూడా కనపడుతుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో నీ ప్రయాణం కొనసాగించాలంటే కన్న తల్లిదండ్రులకు ఆశీర్వాదం కావాలి. కన్న తండ్రి అందరూ చెప్పండి, బయలాజికల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, బయలాజికల్ ఫాదర్. హల్లెలూయా. బైబిల్లో వెరీ క్లియర్గా ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని నువ్వు కోరితే, ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలని కోరితే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులు అన్నవారు ఛానల్, గాడ్స్, దేవుడు నిర్మించిన కన్న తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను. కన్న తల్లిదండ్రుల ఛానల్. నేను 36 సంవత్సరంలో చూశాను. తల్లిదండ్రులు సన్మానించలేని వాడు, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు శాపగ్రస్తుడైపోయాడు. ఇది తెలియక ఈరోజు తల్లిదండ్రులను బాధ పెట్టి వాళ్ళు విసికించి శాపగ్రస్తులైపోతున్నారు. నీ ప్రయాణం సజావుగా సాగాలంటే నీకేముండాలంటే తల్లిదండ్రులు ఒక ఆశీస్సులు ఉండాలి. ఇది 2వ రొట్టె. 3వ రొట్టె ఏంటంటే చూడండి, వీళ్ళు కూడా మన తండ్రిని అంటాం. దేవనామానికి స్తోత్రం. పరలోక తండ్రిని తండ్రి అంటాం. కన్నవారిని కూడా ఏమంటామంటే తండ్రిని అంటాం. మీకు తండ్రులు అనేకములు 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. నేను యేసును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమెను చెప్పండి. ఈ మాట అనేది ఎవరో? ఆత్మీయ తండ్రి. పౌలు ఒక ఆత్మీయ తండ్రి. యేసుక్రీస్తు అనే రొట్టెలో
ఏ అభిషేకం అయితే, ఏ సువాసన అయితే, ఏ క్యారెక్టర్ అయితే ఉందో అదే క్యారెక్టర్ను, ఆత్మను, అభిషేకాన్ని దేవుడు ఎవరిలో ఉంచాడంటే ఆత్మీయ నాయకుల దగ్గర ఉంచాడు, ఆత్మీయ తండ్రి దగ్గర ఉంచాడు. వారి మాట విని వాళ్ళకి లోబడాలి. ఫాదర్ అనే మాట కొంతమందికి అర్థం కాలేదు. తండ్రిను మీరు పిలుచుకోకుండా, ఎందుకంటే తండ్రులు ఒక్కరే అనే మాట 23 మత్తయి సువార్త 23 అధ్యాయంలో పట్టుకొని తెలియక మాట్లాడుతున్నాడు. అబ్బా అనే మాటకు అర్థం ఏంటంటే, తండ్రి అనే మాటకు అర్థం ఏంటంటే నాయకుడు, హెడ్ అని అర్థం. ఇన్స్టిట్యూషన్ హెడ్ ఫాదర్ని పిలువబడతాడు, నైనా అని పిలువబడతాడు. ఇన్స్టిట్యూషన్ హెడ్, ఓవర్సియర్ నానా అని పిలువబడతాడు. కుటుంబానికి యజమాని నానా అని పిలువబడతాడు. ఒక మినిస్ట్రీకి యజమాని నానా అని పిలువబడతాడు. దేవుని నామానికి స్తోత్రం. డాడీ అని పిలువబడతాం. నీ పైన మీ పైన నాయకులుగా అనగా తండ్రి లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఇదే మీరు చేయాల్సింది. మూడవది రొట్టి ఎవరంటే ఆత్మీయ తండ్రి. ఈ తండ్రి కూడా ఎక్కడ వచ్చాడంటే దేవుని ఒక పోలిక చెప్పడం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనికి వచ్చి ఆయన పోలికలోనికి మారుస్తూ ఆయన అభిషేకాన్ని, యేసులో ఉన్న అభిషేకాన్ని, సేమ్ అభిషేకం ఆయనలో ఉంచి మిమ్మల్ని నాయకుడిగా, కాపరిగా ఉంచాడు. కాపరి అన్నా డాడీ అన్నా ఒకటే అర్థం, తెలియక. యజమానుని అర్థం, తండ్రిని అర్థం, ఫాదర్ని అర్థం. ఈరోజు ఒక బాధాకరమైన విషయం అండి, ఒక మాట చెప్పేస్తాను. మీరు కన్నారు, మీరు పెంచారు, మీరు సాక్రిఫైసల్గా చదివించారు. ఇప్పుడు ఫైనల్గా మీ ప్రయాణం కొనసాగించాలంటే 3 రొట్టి కావాలి. మొదటి యేసు అనే రొట్టి, రెండవది కన్న తండ్రి అనే రొట్టి. యేసు అనే రొట్టెలోనే 3 రొట్టెలు ఉన్నాయి. యేసు అనే రొట్టి, వాక్యం అనే రొట్టి, పరిశుద్ధాత్మ అనే రొట్టి, మొత్తం కలిపి యేసు అనే రొట్టి. అందుకొరకు పేదరికి అర్థమయ్యే యేసు నామములో బాప్టిజం ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇవ్వకుండా యేసు నామములో బాప్టిజం ఇవ్వటానికి గల కారణం ఈ యేసు అనే దాంట్లోనే ఈ 3 నామాలు కూడా ఇమిడి ఉంది. కొట్టండి, గట్టిగా చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. దానికి పెద్ద కాంట్రవర్సీ. మన కాంట్రవర్సీలో వద్దు, మనకు ఆర్గ్యుమెంట్లో వద్దు. మనకు యేసు అని మీ ప్రయాణం కొనసాగించాలంటే, పరలోకం దాకా కొనసాగించాలంటే నీకు ఎవరు కావాలి? మొదటిగా యేసు అనే రొట్టె కావాలి. రెండవదిగా ఏ రొట్టె కావాలి? కన్న తండ్రి అనే రొట్టె కావాలి. మూడవదిగా ఆత్మీయ తండ్రి. ఏ మతంలోనూ ఈ రొట్టెలు లేవు. దేవుడుగానే చూస్తారు కానీ తండ్రిగా చూడరు. కన్న తండ్రి అయితే అన్ని మతాల్లో ఉన్నాయి, ఒకే ఒక తండ్రి. మనకి ఎక్స్ట్రా 2 తండ్రులను దేవుడు ఇచ్చాడు. పరలోక తండ్రిని యేసుక్రీస్తు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. ఎంత ఆశీర్వాదం. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే కడగండి ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి, ఆ పరలోక తండ్రి, అయ్యా తండ్రి, ఆ కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి అంటూ నాయన తండ్రి, తండ్రులైన వారి భూమిలో ఉండాలి ప్రభా. తండ్రి, అప్పుడే మా ప్రయాణం కొనసాగుతాయి తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు అభిషేకించండి ప్రభా. తండ్రి, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ వెలుగుతో నింపండి ప్రభా, నీ కృపతో నింపండి ప్రభా, నీ అభిషేకంతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. విజయవాడలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సాయి కృష్ణతేజ ఫంక్షన్ హాల్, బిసైడ్ సిపిఐ ఆఫీస్, హనుమాన్ పేట్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.